అడుగు ముందుకు వేయగలిగితేనే దూరం దగ్గరగా మారుతుంది. చెమటను చిందించగలిగితేనే జీవితంలో దేన్నైనా సాధించగలుగుతాము. డబ్బే జీవితం అనుకునేవాడికి మనుషులను ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. మనుషులే ముఖ్యం అనుకునేవాడికి చివరికి ఒంటరితనమే మిగులుతుంది. ఎప్పుడు ఆశతో ఉండు, కానీ దేన్ని ఆశించకు. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు, ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయడం, దాన్ని అధిగమించడం. నీ చూపులు చుక్కల్లో ఉంటే ఉండని, కానీ నీ పాదాలు మాత్రం భూమి మీదే ఉంచు. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వారిని వదిలేయడం ఉత్తమం. కోపాన్ని కలిగి ఉండడం అంటే మనం విషాన్ని త్రాగడం లాంటిదే. అది మనల్ని మాత్రమే బలి తీసుకోదు, ఎదుటివారిని కూడా బలి తీసుకుంటుంది. మనం ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉంటాయేమో, కానీ మనం ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వాళ్ళకి ఆవేశం ఎక్కువ. మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ. కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మనస్తత్వాలు, పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి. మనం ఇంకొకరికి నచ్చాలని రూల్ ఏం లేదు, నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళు నీకు స్నేహితులు కావాలని కోరుకోకు, నీ స్నేహితులు అందరూ గొప్పవారు కావాలని కోరుకో. ఏ రిలేషన్లోనైనా ఒక అడుగు మనం, ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం, కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకన అవుతాము. డబ్బును ఎంత నలిపినా దాని విలువ ఏమాత్రం తగ్గదు. మనం మంచోళ్ళం అయితే ఎవరు ఎన్ని నిందలు వేసినా మన విలువ తగ్గదు. తప్పు చేసి తమదే గెలుపు అని వాదించేవాడికి ఎదురు చెప్పకు. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాడికి కూడా తెలుసు. అహం అడ్డుగా ఉండడం వల్ల ఒప్పుకోడు. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు, ఒక్క క్షణం చాలు తమ స్థానం మారడానికి అని. మన గతాన్ని అర్థం చేసుకుని మన భవిష్యత్తుని నమ్మి మనతో ఉండేవాడే నిజమైన స్నేహితుడు. ముళ్ళు ఉన్న మొక్కకు నువ్వెంత నీళ్లు పోసినా వాటి స్వభావం మారదు. అలాగే కొంతమంది మనుషుల విషయంలో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, నువ్వు ఎంత సహాయం చేసినా వారి వంకర బుద్ధి మాత్రం మారదు. పరిస్థితులు అనేవి మన ఆధీనంలో లేనివి, కానీ మన ప్రవర్తన మాత్రం మన స్వశక్తి పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ నిన్ను వర్షంలో తడవకుండా చేస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకురాదు, కానీ నీలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. లైఫ్లో కొన్ని బాధలను మర్చిపోతేనే బ్రతకగలము, కొన్ని అవమానాలను గుర్తుంచుకుంటేనే ఎదగగలము. దూరంగా ఉన్న వారిని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్న వారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కంటే తీయనైనది. ఒకరిని బాధ పెట్టి నీవు సంతోషంగా ఉండడం జీవితం కాదు. నీవు బాధలో ఉన్నా మరొకరికి సంతోషం ఇచ్చేదే నిజమైన జీవితం. సముద్రంలో ఎటు చూసినా నీళ్ళే కనిపిస్తాయి, కానీ త్రాగడానికి గుప్పెడు నీళ్లు కూడా పనికిరావు. అలాగే మన చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా మన అనుకున్న భావం ఎదుటివారిలో లేకపోతే మనం ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాసే అవుతుంది. వర్షం కురిసి వెలిశాక ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. జీవితం కూడా అంతే. కష్టాలు సమస్యలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ బ్రతకలేము, కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేము. బాగుండడం అంటే బాధలు లేకుండా ఉండడం కాదు. మనకు ఎన్ని బాధలు ఉన్నా అవి చెప్పుకోవడానికి మనకంటూ ఒక తోడు ఉండటం. నీ మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది.
ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, నిరాశ, ఏదైనా కానీ దేన్ని పెంచుకోవాలన్నా నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఈ సొసైటీలో మనుషుల సంస్కారం కష్టపడే వారిని ఇంకా కష్టపెట్టడం, బాధల్లో ఉన్నవారిని సూటిపోటి మాటలతో ఇంకా వారి మనసును బాధ పెట్టడం. ఒకళ్ళ కష్టం తెలియాలి అంటే వారు చేసే పని చేయడానికి ప్రయత్నించి చూడు, అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు, ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. 100 వంకర మాటలు మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడు, నీ విలువను పెంచుతుంది. 100 మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదం. నీ మంచి కోరుకునే వాళ్ళని దూరం చేసుకోకు, స్వార్థంతో పొగిడే వారిని నీ దగ్గరకు రానియ్యకు. నీ గురించి ఎవరు ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు, నీకు నచ్చింది చెయ్యి, అందరినీ మెప్పించాల్సిన అవసరమైతే నీకు లేదు. అలా ఉన్నప్పుడే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా మార్చేది మన మనస్సే. జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, మన చుట్టూ ఉన్న పరిస్థితుల నుండే మనం నేర్చుకోవాలి. ఈ సమాజం ఎలా ఉంటుందో చూడడానికి కళ్ళే అవసరం లేదు, మనసు ఉంటే చాలు. నిమిషానికో మనిషి నిజస్వరూపం కనబడుతుంది. బ్రతకడానికి కష్టపడు, ఏదైనా సాధిస్తావు. కానీ కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడకు, ఏం సాధించలేవు. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది మీకే, ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది మీకే, ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది మీరే. మూర్ఖునితో వాదన పెట్టుకోవడం అనేది బోర్లించిన కుండపై నీళ్లు పోయడం లాంటిది. చుక్క నీరు కూడా కుండలోకి వెళ్ళదు. అలాగే మూర్ఖునితో ఏం వాదించినా ఫలితం శూన్యం. వివాహం చేసుకున్న తర్వాత ఆడవాళ్ళు చెయ్యకూడని పనులు, నియమాలు ఉన్నాయంటే అవి సామాజిక సాంప్రదాయపరమైన అంశాలు. ఇవి ప్రతి కుటుంబం, ప్రాంతం, సాంస్కృతిక మూలాలను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని సాంప్రదాయ నియమాలు: 1. పరాయి పురుషులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండకూడదు. 2. ముఖ్యమైన నిర్ణయాలు కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకోవాలి. 3. వయసులో పెద్దవాళ్లను గౌరవించాలి. 4. వివాహం తర్వాత పూజలు, పండుగలు వంటి సాంప్రదాయాలను పాటించాలి. 5. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో ఓర్పు, సంపూర్ణత ఉండాలి. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒక్కటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. నీవంటే ఇష్టం ఉన్నవారిని ఎప్పుడూ అశ్రద్ధ చెయ్యకు. ఏదో ఒకరోజు తెలుస్తుంది ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాళ్ళకై వెతుకుతున్నావని. ధనం మీద ఆశ పెరిగే కొలది ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి. మీకు వచ్చే కోపం అనేది ఒక చేతకానితనం. మీరు ఏం చెప్పలేని, చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక ఆయుధం. ఆ కోపం వలన బంధాలు దూరం అవ్వడం తప్ప దాని వలన ఉపయోగం ఏమీ లేదు. ఒకరికి నీవంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల నీవు చూపే ప్రేమ కూడా వారికి ఒక తలనొప్పిలా అనిపిస్తుంది. కోపాన్ని ఉప్పులా వాడాలి. ఎందుకంటే తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. నీవు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతావో వాళ్ళే నీ బాధకి మొదటి కారణం అవుతారు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.